వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బెంగళూరులో దొరికిన బయటపడ్డ రేవ్ పార్టీలో సినీ తార హేమ ఉన్నారా? లేరా? అంతేకాదు ఇదే పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. వ్యవసాయ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారా? లేదా? అన్నది ఇప్పుడు అతి పెద్ద క్వశ్చన్‌గా మారింది. పెద్ద చర్చగా మారింది. అయితే కొద్దిసేపటి క్రితమే, కొద్ది నిమిషాల క్రితమే సినీ నటి హేమ ఒక ఫామ్ హౌస్‌లో తాను తన పర్సనల్‌గా తన ఫ్యామిలీ పార్టీలో ఉన్నానని చెప్పారామె. ఫామ్ హౌస్‌లో నేను చిల్ అవుతున్నాను. అసలు బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు హేమ. నన్ను అనవసరంగా ఈ ఫేక్ వార్తల్లోకి లాగొద్దు అంటూ ఆమె తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి హేమ మాత్రం ఈ పార్టీలో లేదు అని చెప్తున్నారు. ఆమెనే క్లెయిమ్ చేసుకున్నారు. ఓ ఫామ్ హౌస్‌లో నిల్చొని ఒక గ్రీనరీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ సెన్సేషనల్‌గా మారింది. ఏమండి, నేను అన్ని ఆన్లైన్‌లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్. ఇకపోతే కాకాని గోవర్ధన్ ఉన్నారా? లేదా? అన్నది ఇక్కడ మరీ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కాకాని గోవర్ధన్‌కి సంబంధించి కొంత ఎంక్వైరీ చేస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారని, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును మాత్రం బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్‌లో కొందరు వ్యక్తులు తీసుకెళ్లి అక్కడ వాడారని మాత్రమే కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి మనకు కొంత సమాచారం అందుతుంది. మొత్తానికి ఎవరైతే సెన్సేషనల్‌గా మారారో, ఉదయం నుంచి ఒక సెన్సేషనల్‌గా మారిందో హేమ కావచ్చు, సినీ నటి హేమ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇద్దరి నుంచి వివరణ వచ్చింది. ఇద్దరు మేము ఆ రేవ్ పార్టీలో లేమని చెప్తున్నారు. మొత్తానికి మాత్రం అక్కడ మాత్రం ఒక బర్త్డే పార్టీ జరిగిందని, బర్త్డే పార్టీకి దాదాపు 200 మంది గెస్టులు హాజరయ్యారని, ఆ 200 మందిలో ఎక్కువ మంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నారనే చర్చ మాత్రం భయంకరంగా పబ్లిక్లోకి వచ్చింది. వాళ్ళు ఉన్నారని అక్కడి పోలీసుల నుంచి కూడా కొంత సమాచారం బయటికి లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం స్క్రీన్లో విజువల్స్ చూస్తున్నాం. బెంగళూరులో జీఆర్ ఫామ్ హౌస్ నుంచి అక్కడ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని బయటికి తీసుకొస్తున్న విజువల్స్. వాళ్ళంతా మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పట్టుకున్న వాళ్ళంతా బెంగళూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులాగా తెలుస్తుంది. పోలీసులు వాళ్ళు ఒక్కొక్కరిని పట్టుకొని బయటకు తీసుకొస్తున్నారు. అక్కడ కార్లు ఉన్నాయి, డాగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. ఈ రేవ్ పార్టీలో దాదాపు కొకైన్ వాడారని, డ్రగ్స్ వాడారని, గంజాయి వాడినట్టుగా కూడా కొంత సమాచారం బయటకుంది. ఇక గంజాయితో పాటు డ్రగ్స్, కొకైన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ జీఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి అని తెలుస్తుంది. గోపాల్ రెడ్డికి సంబంధించిన జీఆర్ ఫామ్ హౌస్లో రాత్రి రేవ్ పార్టీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీ మాత్రం చాలా కాస్ట్లీ రేవ్ పార్టీ. ఎందుకంటే కారులో మనం చూస్తున్నాం, మద్యం బాటిల్ చూస్తున్నాం. కారును మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ మద్యం బాటిల్ ఉన్నాయి, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మీడియా వచ్చి అక్కడంతా రికార్డ్ చేస్తున్న విజువల్స్ చూస్తున్నాం. కార్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ మద్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ మద్యం బాటిల్ ఉన్నట్టుగా కాటన్స్ చూస్తే కనిపిస్తుంది. కారులో సెర్చ్ చేస్తున్నారు పోలీసులే. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. పోలీసులు కార్ని సెర్చ్ చేస్తున్నారు. కారులో ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి వెతుకుతున్నారు. పోలీసులతో పాటు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని పట్టుకొని వస్తున్నారు. వరుసగా ఆ జీఆర్ ఫామ్ హౌస్ బయట భారీ ఎత్తున కార్లు ఉండటం, రాత్రంతా పెద్ద పెద్ద సౌండ్స్తో డ్యాన్సులు చేయటం, ఇదంతా పోలీసులకు ఉప్పందింది. డాగ్ స్క్వాడ్స్తో సహా అక్కడికి వచ్చారు పోలీసులకు ఉప్పందింది. దీంతో పొద్దున్నే పోలీసులు వాళ్ళపైన అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అటాక్ చేసిన తర్వాత దాదాపు 200 మందిని ఈ రేవ్ పార్టీ నుంచి, ఈ పార్టీ నుంచి, అది రేవ్ పార్టీ కాదు కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ నుంచి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నారని మొదట ఒక న్యూస్ వచ్చింది. అందులో హేమ పేరు, ముఖ్యంగా సినీ నటి హేమ పేరు బయటకు వచ్చింది. హేమ మాత్రం క్లారిటీ ఇచ్చారు. తన పైన ఫేక్ న్యూస్ని రుద్దొద్దని, తను వేరే బయట ఫామ్ హౌస్లో ఉన్నానని, తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను, రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదు, నేను బెంగళూరు వెళ్ళలేదని చెప్పేసి హేమ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో బయట కూడా మన దగ్గర ఉంది. ఆమె సెల్ఫీ వీడియో బయట రికార్డ్ చేసి బయటికి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ బయట కూడా ప్రస్తుతం మన దగ్గర ఉంది. అయితే ఇటు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీలో ఉన్నారా అని మనం ఎంక్వైరీ చేస్తే, అటు నెల్లూరు నుంచి కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ ఎంక్వైరీ చేస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీలో లేరని, హైదరాబాద్లో ఉన్నారని ఆయన సన్నిహితులు కానీ, ఆయనకు సంబంధించిన అఫీషియల్ వ్యక్తులు కానీ చెప్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల తర్వాత హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరులో కూడా లేరు, హైదరాబాద్లో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే కాకానికి సంబంధించిన కారును మాత్రం కొందరు వ్యక్తులు ఇక్కడ నుంచి తీసుకెళ్లారని, ఆ రేవ్ పార్టీలో ఆ కారుకు సంబంధించిన కాకానికి సంబంధించిన స్టిక్కర్ ఉన్న కారుని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఈ పార్టీలో కాకాని కూడా పాల్గొన్నారనే చర్చ మాత్రం నడుస్తుంది. మొత్తంగా ఈ జీఆర్ ఫామ్ హౌస్లో జరిగిన
ఈ రేవ్ పార్టీలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. అందులో డ్రగ్స్ ఉంది, విచ్చలవిడితనం ఉంది, అన్ని చాలా స్పష్టంగా ఉన్నట్టుగా బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. దీనిపైన మరికొంతసేపట్లో బెంగళూరు పోలీసులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అరెస్ట్ అయిన వాళ్ళంతా చాలా లగ్జరీ, బాగా డబ్బున్న వాళ్ళ కనిపిస్తున్నారు, బడాబాబులుగా కనిపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అని తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఇక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాదాపు 200 మంది అంటే హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అట్లాగే పొలిటీషియన్స్ కూడా ఇంకెవరైనా ఉన్నారనే చర్చ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతానికి అక్కడ పోలీసులు ఇంకా సోదాలు జరుగుతున్నాయి. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉంది జిఆర్ ఫామ్ హౌస్, ఎలక్ట్రానిక్ సిటీకి పక్కనే ఉంది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి పక్కనే. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వీళ్ళని స్టేషన్కి పట్టుకొస్తున్నారు పోలీసులు ఒక్కొక్కరిని. ఈ 200 మందిని విచారించిన తర్వాత బెంగళూరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తున్నాం, అక్కడ హడావిడి కనిపిస్తోంది, పోలీసులు కనిపిస్తున్నారు, రేవ్ పార్టీ ఫామ్ హౌస్లోంచి బయటకు వస్తున్న వ్యక్తులు కనిపిస్తున్నారు. చూద్దాం ఈ రేవ్ పార్టీ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.